కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోసైనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడనని, మరి ఒకడు నేను కేఫా వాడనను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మ పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మ పొందితిరని ఎవరైనాను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయియుకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫెను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చి తినేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయువని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయున్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరుయో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు
ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా,
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నిసాగెదయేసునితో నా జీవిత కాలమంతా నిసాగెదయేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతు నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతు నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా,
ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనాకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనాకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడా వగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడా వగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడు స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. ఆమేను అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేను అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మోను కొనిపో త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మోను కొనిపోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం.
సంపూర్ణుడా నీకు స్తోత్రం. నా ప్రార్థనలు ఆలకించువాడ మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడ మా ప్రధాన యాజకుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతు నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతు నిన్నే. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చక్కని ఉదయకాలం, చక్కని ఒక రోజు కూడా దేవుడానికి గెలిచినట్టు దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచినాక 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా ప్రారంభంగా మనం చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆమేన్. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఒక ఉద్దేశంతో పంపాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనుష్య కుమారుడు, అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయమన్నమాట. ఇప్పుడు మన హృదయంలో కూడా యేసుక్రీస్తు వచ్చేసాం. మనలో కూడా సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు నుండి యేసుక్రీస్తు మనలో వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఇప్పుడు కూడా కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ఒక్కరికొరకు కాదు, లేదంటే కొంతమంది కొరకు కాదు, లేదంటే క్రిస్టియన్స్ కొరకు మాత్రం కాదు, క్రైస్తవుల కొరకు మాత్రం కాదు. యేసుక్రీస్తు రావడం భూమిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మానవులు, ప్రతి ఒక్క మనిషి కొరకు, మనుషులను కూడా సాతాను నుండి, అపవాది నుండి, లేదంటే దురాత్మలు ప్రభావం నుండి విడిపించడానికి ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు వచ్చామన్నమాట. అందరి కొరకు అనమాట. యేసుక్రీస్తు తండ్రిని దేవుడు అందరి కొరకు పంపించారు. కాబట్టి ఆ సువార్త ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ప్రకటించాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క ప్రేమ సువార్త, గుడ్ న్యూస్ మనం ప్రతి ఒక్కరితో మనం చెప్పాలి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధమైన దేవుని దగ్గరకు రావడం దేవుని యొక్క చిత్తం అనమాట. ప్రతి ఒక్కరు పాపక్షమాపణ పొందాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. 2000 సంవత్సరం క్రితమే పాపక్షమాపణ కొరకు ప్రియులారా యేసుక్రీస్తు నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టాం, సిలువలో రక్తం కార్చాం. కాబట్టి ఏ పాపి అయితే ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపం చేసుకొని బ్రతుకుతున్న ఏ వ్యక్తి అయినా సరే, యేసయ్య నా పాపం క్షమించుము, మీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయమని చెప్పినట్లయితే తప్పకుండా దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు
పాపం క్షమాపణం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా పాప క్షమాపణ ఉంది, అందరికి ఉంది అనమాట, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఆధారపడాలి, మనం నమ్మాలి. యేసయ్య మీ రక్తం ద్వారా నా పాపం క్షమించుమని మనం కోరుకోవాలన్నమాట. యేసు దేవునితో చెప్పాలి, యేసయ్య మీ రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగుము, నన్ను కూడా మీ కుమారుడు కుమార్తెగా మార్చమని ప్రియులారా హృదయంలో విశ్వసించి ప్రార్థన చేయాలన్నమాట. అలా యేసుక్రీస్తున్న సమాధి నుండి తండ్రిన దేవుడు తిరిగి లేపామని హృదయంలో విశ్వసించి నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకొని ఉండే మనం దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడతాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి హల్లెలూయా, స్తోత్రం. ఫ్రీ విల్ మనకు ఉంది అనమాట, మన ఇష్టం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఒకటే సత్యం ప్రియులారా, యేసుక్రీస్తుకు ప్రియులారా మన హృదయంలో చోటు ఇచ్చిన వ్యక్తిగా మనం ఉండే అపవాది క్రియలు ఎవరైతే యేసుక్రీస్తుకు చోటు ఇస్తున్నారో వారి జీవితంలోని అపవాది సాతాను సంబంధమైన దురాత్మ సంబంధమైన క్రియలు అంతా కూడా లయమైపోతాయి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ శిలువ మరణం ద్వారా ప్రియులారా సాతాను ఓడించామన్నమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రియులారా సాతాను ఓడించాం అని కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ప్రియులారా రాయబడింది. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను పూర్తిగా ఓడించామన్నమాట. ఇప్పుడు సాతాను సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న ఏ వ్యక్తి అయినా సరే విడుదల కావాలంటే తప్పకుండా యేసుక్రీస్తుకు హృదయంలో చోటు ఇవ్వాలి, వేరే మార్గం లేదనమాట. యేసుక్రీస్తు పేరు నేను సత్యం జీవ మార్గం. కాబట్టి యేసుక్రీస్తుకు ప్రియులారా హృదయంలో చోటు ఇచ్చినట్లయితే తప్పకుండా అపవాది సంబంధమైన ప్రభావం నుండి యేసుక్రీస్తు విడిపిస్తాడు. యేసుక్రీస్తు రక్తములో పవర్ ఉంది అనమాట. యేసునామములో, యేసే మాటల్లో యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాను ఓడించిన కాబట్టి ఈజీగా ఈ సాతాను తందరం నుండి విడిపిస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రదేశమయ్యారు. ఇప్పుడు మన జీవనంలో మనం కూడా యేసుక్రీస్తుకు చోటు ఇచ్చాం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుకు హృదయంలో చోటు ఇచ్చిన వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఎందుకంటే మీరు తప్పకుండా మీరు మేలు పొందుతారనమాట. యేసుక్రీస్తు ద్వారా మేలు, దీవెనలు, విడుదలు, స్వస్థత తప్పకుండా మీరు అది అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుకు ప్రియులారా ప్రారంభంగా మనం సాతాను తంత్రం నుండి బయటపడాలంటే యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటు ఇవ్వాలి. కాబట్టి మనం అందరం యేసుక్రీస్తుకు చోటు ఇచ్చిన వారు. కాబట్టి యేసుక్రీస్తు మనలో వచ్చిన యేసుక్రీస్తు మనలో పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనలో మనం ప్రార్థన చేసిన కొలది, వాక్యాలు బోధిస్తున్న కొలది యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూస్తున్నది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తు శిష్యులతో చెప్పామన్నమాట, మీరు యెరూషలేములో మీరు వేచి ఉండాలి, మీరు తండ్రి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు మీరు వేచి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీరు పరిచర్య కొరకు వెళ్ళాలని ప్రభు చెప్పామన్నమాట. ఇలాగ వారు వాగ్దానం కొరకు వేచి ఉన్నాము, వారందరినూ దేవుడు తన ఆత్మతో నింపామన్నమాట. పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులు ధైర్యంతో యేసుక్రీస్తు గురించి ప్రకటించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు దానికి ముందు మనం చూసినట్లయితే పేతురు జీవితంలో మనం చూసినట్లయితే నీవు కూడా యేసుక్రీస్తుతో ఉన్న వ్యక్తి కాదా అని కొందరు అడిగినప్పుడు కాదని పేతురు 3 సారి ప్రియులా చెప్పినట్టు మనం చూస్తున్నాం, భయపడి చెప్పినట్టు చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ధైర్యంతో పేతురు అంటే యేసుక్రీస్తు గురించి మిగిలిన శిష్యులతో కలిసి గొప్పగా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త చెప్పేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనకు తెలుసు ఈ సత్య సువార్త మనం అందరితో చెప్పడానికి దేవుడు మనకు బాధ్యత, దేవుడు మనకు రెస్పాన్సిబిలిటీ దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనకు తెలుసు ఈ సువార్త మనం చెప్పాలని. ఎందుకంటే మనతో కొందరు ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ సహాయం వలన సువార్త చెప్పిన కాబట్టి మనం రక్షణ పొందాం, దేవుని రాజ్యంలోనికి వచ్చాం, దేవుని బిడ్డలుగా మనం మార్చబడామన్నమాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో వచ్చిన మనం ఎంతో సంతోషంగా సమాధానంగా ఆశీర్వాదాలు అనుభవించుకొని దేవుని కాపుదల అనుభవించుకొని మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ సువార్త ప్రియులారా మనం ఇద్దరితో కూడా
చెప్పే బాధ్యత నా మీదే, మనందరి మీద ఉంది అనమాట. కానీ చాలాసారి మనం చెప్పకపోతుంది అనమాట. ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే ఫియర్ వలన, అంటే ఫియర్ దాని వెనుక సాతాను పని చేస్తుంది అనమాట. భయపడి మనుషులు ఏమనుకున్నారేమో అని, లేదంటే కొందరు నన్ను ఏదైనా చేస్తారని, కొందరేమో మరణ భయం, ప్రాణ భయం. కాబట్టి నిందలు, అవమానాలు, ఫియర్ స్పిరిట్ ప్రియులరా సువార్త మనం చెప్పకుండా చాలాసారి అడ్డుపడుతుంది అనమాట. కాబట్టి భయం ఆత్మ నుండి యేసునామములో దేవుడు ప్రతి ఒక్కరిను విడిపించినాక ఫియర్ ఆ స్పిరిట్ అదొక దయ్యం అనమాట. దాని వెనకే కాబట్టి రకరకాలు ఈ ఫియర్ వెనకే ప్రియులరా మనం మరణ భయం, ప్రాణ భయం, రోగ భయం, తిరస్కార భయం, కొందరేమో చీకటి అంటే భయం, కొందరేమో సాతాను అంటే భయం, కొందరేమో మనుషులంటే భయం, కొందరేమో నిందలు అంటే భయం. కాబట్టి దాని వెనక అంతా కూడా ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుందని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఈవిల్ స్పిరిట్ అంటే దురాత్మలు పనిచేస్తుంది అని అర్థం చేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రియులరా మనల్ని వాక్యంతో, ఆత్మతో నింపి ఫియర్ నుండి తప్పకుండా మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. బట్ దావీదు కూడా కీర్తనలో చెప్తుంది, దావీదు దేవునితో ప్రార్థన చేస్తామన్నమాట. దేవా భయం నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించినట్టు ప్రియులరా కీర్తనలో రాయబడి ఉంది. ఇప్పుడు ప్రియులరా ఫియర్ నుండి దేవుడు తప్పకుండా మనను దేవుడు విడిపిస్తాడనమాట. దేవుడు తన ప్రేమతో, వాక్యంతో, జీవంతో నింపి భయం నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు మనం ఒక స్టెప్ వేసుకోవాలన్నమాట. యేసునామములో భయం స్పిరిట్కు వ్యతిరేకంగా మనం యేసునామములో నిలబడాలన్నమాట. ఫియర్ ఆ స్పిరిట్కు వ్యతిరేకంగా ప్రియులారా మనం యేసునామములో మనం నిలబడాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది మనం నిలబడాలి. సాతానుకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. అపవాది క్రియలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఇప్పుడు ఫియర్ ఆ స్పిరిట్కు వ్యతిరేకంగా యేసునామములో ప్రియులారా మనం నిలబడాలి. యేసునామములో దాన్ని మనం గద్దించాలి. దాన్ని మనం వాక్యమైన ఘటకం ద్వారా ప్రియులారా దాన్ని ఎదిరించాలన్నమాట. వాక్యం వాడుకోవాలన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం భయపడవద్దు అని రాయబడింది. యెషయా గ్రంథం 41:10 రాయబడింది, భయపడకము, బేలపడకము, నేను తోడుగుండాను, నేను సహాయం చేస్తాం, నేను బలం ఇస్తాం అని దేవుడు చెప్పారు. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మనకు సహాయకుడుగా పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. మనలో గొప్ప దేవుడు, ప్రేమ పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా తప్పకుండా మనల్ని బలపరుస్తాడు అనమాట. దేవుడు బలపరుస్తాడు. బట్ ఇప్పుడు ఇలా ఇంకా మనం చూస్తున్నది ఎగోషో గ్రంథంలో మనం చూస్తున్నాము. 1వ అధ్యాయంలో ఎగోషోతో దేవుడు ప్రియులారా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. 1వ అధ్యాయము 6వ వచనం. ఆ వచనం చదువుతారా? ఎగోషో గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఆమేన్. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబరము కలిగి ధైర్యంగా ఉండాలి అనమాట. దేవుని బిడ్డలుగా మనం ధైర్యంగా ఉండాలి. అంటే దేవుడు మనతో పాటు ఉన్నా కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అంటే చాలాసారి మనం శత్రువులను చూస్తారేమో, లేదంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మనం చూసుకొని భయపడతారు. కానీ దేవుని బిడ్డలు దేవుని వైపు చూసుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని ఆధారపడి ముందుకు వెళ్ళాలి అనమాట. దేవుని మాటలు మనం ధ్యానించుకోవాలి. సాతాను మాటలు మనం రిసీవ్ చేయవద్దు, ధ్యానించుకోవద్దు అనమాట. సాతాను మాటలు ప్రియులారా మనకు భయం తీసుకొని వస్తాయి అనమాట, డిస్కరేజ్ తీసుకొని వస్తాయి అనమాట, నిరుత్సాహం తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది సాతాను గర్జించు సింహం వలె ఆక్ట్ చేస్తున్నాడు. కాబట్టి అబద్ధాలు కూడా సాతాను చెప్తాడు. కాబట్టి ప్రియులారా దేవుడు చెప్పిన సత్యం, దేవుడు చెప్పిన మాటలు దేవుని బిడ్డలుగా మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని మాటలు మనం ధ్యానించుకోవాలి. కాబట్టి మనం ఏం వింటున్నామని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు కూడా చెప్పారు, యేసుక్రీస్తు కూడా నేర్పించారు. కాబట్టి ప్రియులారా భయం పుట్టించే మాటలు దేవుని బిడ్డలుగా మనం వినవద్దనమాట. ధైర్యం ఇచ్చే దేవుని ఒక మాటలు ప్రియులారా మనం వినాలి. అది మనం ధ్యానించాలి అనమాట. అది మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు మనకు ధైర్యం వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇచ్చే దేవుడు అనమాట, బలం ఇచ్చే దేవుడు. ఇప్పుడు ముందుకు మనం వెళ్ళాలి. దేవుడు మనల్ని పిలిచారు, దేవుడు మనం ఎన్నుకున్నారు, దేవుడు మన ఆత్మతో మనం నింపి బలపరిచే దేవుడు అనమాట. ఇప్పుడు అనేకలతో ప్రియులారా ఈ కాలంలో దేవుని ప్రేమ సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే చాలా వ్యక్తి పాపక్షమాణం, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాణం పొందకుండా చాలా వ్యక్తులు ఆత్మలు
నరకం పాదాలంలోనికి దయ్యాలు తీసుకొని పోతుంది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి భూమిలో బ్రతికినప్పుడు పాపక్షమాపణ పొందాలి. యేసు రక్తం ద్వారా అంటే పాపక్షమాపణ ఉంది, మోక్షం పొందాలి. పాపక్షమాపణం పొందిన వ్యక్తులు వారి ఆత్మ పరలోకంలో వెళ్ళొద్దు అనమాట. కాబట్టి దేవుడు కోరుతుంది ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ కూడా పరలోకంలో వెళ్ళాలి, దేవుని దగ్గర వెళ్ళాలని దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. ఇప్పుడు దాని కొరకు పాపక్షమాపణం పొందాలి. ఇప్పుడు పాపక్షమాపణం ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా ఉంది అనమాట. దాని కొరకు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాము. కాబట్టి ఈ సత్య సువార్త, ప్రేమ సువార్త ప్రతి ఒక్కరితో చెప్పి ప్రతి ఒక్కరిను దేవుని దగ్గరకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేవుని యేసుక్రీస్తు సువార్త నమ్మిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఉంది అనమాట. ప్రతి ఒక్క దేవుజనులు దేవుజనాలకు ఉంది, దానితో పాటు ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఉంది. కాబట్టి దేవుడు చేశాడు, ఆత్మతో మనల్ని నింపుతాడు, కుమ్మరిస్తాడు అనమాట. ఆత్మతో దేవుడు నింపి, వాక్యంతో నింపి దేవుడు మన ఆత్మను బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది బీ స్ట్రాంగ్ అండ్ కరేజెస్. మనం ధైర్యంతో ఉండాలి అనమాట. బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజెస్. 7వ వచనంలో కూడా రాయబడింది, అయితే నీవు నిబరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండాలి అని రాయబడింది. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందటి చొప్పున చేయవలేను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకు గాని తొలగకూడవద్దు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. దేవుని వాక్యం ప్రియులరా మనం ధ్యానించిన కొరది మనకు ధైర్యం వస్తుంది అనమాట, బలం వస్తుంది అనమాట. 8వ వచనం కూడా చదువుండమ్మా. ఇదే అధ్యాయం, యోగేశ్వర గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆమేన్. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా, దేవుని పిలుపు పొందిన వారుగా మనం దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు మనం చదవాలి, దేవుని మాటలు దీవారాధన ధ్యానించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు అనమాట. బలపరిచి ధైర్యం కలిగిన వ్యక్తులుగా మారుస్తాడు. కాబట్టి మన ప్రాణములో ఫియర్ సంబంధమైన, భయం సంబంధమైన లేదా దురాత్మల సంబంధమైన ఏదైనా సరే దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసు నుండి, భావోదర్యం నుండి, చిత్తం నుండి తప్పకుండా దేవుడు దాన్ని తొలగిస్తారనమాట, తీసివేస్తారనమాట. ఎందుకంటే అపవాది క్రియలు దేవుడు యేసయ్య వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు తొలగిస్తాడనమాట. కాబట్టి మీ జీవితంలో ఏదైనా అపవాది క్రియలు జరుగుతున్న పరిస్థితులు మీరు వెళుతున్న వ్యక్తులుగా ఉండే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. మీ మనస్సు, భావోదర్యం, చిత్తం అంతా వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తాడు, అపవిత్రత తీసివేస్తాడనమాట. సాతాన్ మనసులో పెట్టిన ప్రతి ఆ మాటలు ప్రభావం నుండి జీవంగల దేవుడు విడిపించినాక ఇప్పుడు దేవుని వాక్యంతో మనం నింపబడినప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి మీ చెవుల ద్వారా లేదా మీ కళ్ళ ద్వారా మీరు తప్పుడు మెసేజ్ చాలా మీ మనసులోనికి వెళ్ళి ఉండవచ్చు. దాన్ని దేవుడు ఏం చేశాడు, సత్యవాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తాడనమాట, రిమూవ్ చేస్తాడనమాట. రిమూవ్ చేసి దేవుని మాటలతో మనం హృదయం నింపుతాడు, దేవుడు తన ఆత్మతో నింపుతాడనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ధైర్యవంతులుగా మార్చబడతాయి, బలవంతులుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి దేవుడు కోరుతుంది మనం బలవంతులుగా ఉండాలి, ధైర్యం కలిగిన వారు ఉండాలి. కాబట్టి దేవుడు మన అండగా నిలబడి దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని యేసుదంలో దేవుడు తప్పకుండా బలపరుస్తాడు, తప్పకుండా ప్రియులారా దేవుడు బలపరుస్తాడు. స్టడీ దిస్ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంటిన్యూలీ. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం కంటిన్యూ అది నేర్చుకోవాలి అనమాట, నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం మనం నేర్చుకోవాలి, ధ్యానించుకోవాలి అనమాట. మెడిటేట్ ఓన్ ఇట్ డే అండ్ నైట్. కాబట్టి మన రాత్రి పగలు మనం ఎక్కువ ధ్యానిస్తున్న కొలది ఎక్కువ మనలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని నూతన పరుస్తాడు. స్టో హోల్డ్ తొలిగిపోతాయి అనమాట. సాతాను సంబంధమైన స్టో హోల్డ్ అంతా కూడా మన ప్రాణం నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తొలగిస్తాడు, విడిపిస్తాడు అనమాట దేవుడు. హల్లెలూయా. అప్పుడు ప్రాణ భయం తొలగిపోతాయి, మరణ భయం తొలగిపోతాయి, రోగ భయాలు, తిరస్కార భయాలు, నిందల భయాలు, ప్రతి విధమైన సాతాను తీసుకొని వచ్చిన భయం నుండి రిమూవ్ అవుతాయి అనమాట. కాబట్టి దేవుడు మన ప్రాణాన్ని లోతుగా వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మనం
ప్రభుత్వం సహకరించాలి, ప్రభుత్వం మనం సహకరించాలి. మెడిటేట్ ఓన్ ఇట్ డే అండ్ నైట్, సో యూ విల్ బి షూర్ టు ఒబే ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ ఇట్. ఓన్లీ దెన్ విల్ యూ ప్రోస్పర్ అండ్ సక్సీడ్ ఇన్ ఆల్ యూ డూ. కాబట్టి దేవుని వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులు, దేవుని వాక్యం ధ్యానిస్తున్న వ్యక్తులు, దేవుని స్వరానికి లోబడుతున్న వ్యక్తులు, దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు తప్పకుండా ప్రోస్పర్ అంటే అభివృద్ధి అనుభవిస్తారనమాట. వారు ఎదుగుతారనమాట, వర్ధిల్తారనమాట. హల్లెలూయా. అది మాత్రం కాకుండా సక్సెస్ అంటే జయం అనుభవిస్తుంది అనమాట. జయం అనుభవిస్తుంది, అన్ని ఏరియాలో జయం అనుభవిస్తుంది. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతుగా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మనం సమర్పించుకోవాలి, దేవుని చేతుల్లో మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు తప్పకుండా దేవుడైతే విడిపిస్తాడు. ఈవిల్ స్పిరిట్ ప్రభావం నుండి దేవుడు ఈ ప్రాణం శరీరాన్ని పూర్తిగా విడిపిస్తాడు అనమాట. భవాధికారులు లయపరచడానికి అది దేవుని చిత్తం అనమాట. దేవుడు లయపరుస్తాడు. యేసుక్రీస్తు అభావధికారులు లయపరిచే దేవుడు అనమాట. ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పూర్తిగా విడిపిస్తాడు అనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిర్భయము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమేన్. దిస్ ఇస్ మై కమాండ్ అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనమాట. దేవుని ఆజ్ఞ ఏంటిది? చాలా ఆజ్ఞలు ఉంది. దానిలో ఒకటి బి స్ట్రాంగ్ అండ్ కరేజెస్. స్ట్రాంగ్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా మనం స్ట్రాంగ్ ఉండాలి, ఆత్మలో బలవంతులుగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి మనం బలవంతులుగా ఉండాలి, దేవుని ప్రేమతో నింపబడి మనం బలవంతులుగా ఉండాలి అన్నమాట. ప్రతిరోజు ఈ రోజు మనం బలవంతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం, స్ట్రాంగ్ గా ఉండడమే దేవుని చిత్తం అని అర్థం చేసుకోవాలి. బి స్ట్రాంగ్ అండ్ కరేజెస్. ఎందుకంటే మనం బలవంతులుగా లేదు ఉండే, ధైర్యం కలిగిన వారుగా లేదు ఉండే, దేవుని యొక్క మాటకు మనం లోబడలేదు, దేవుని స్వరం పట్టించుకోలేదన్నమాట. భయపడి దేవుని యొక్క మాటలు పక్కగా పెడతారని, దేవుని యొక్క మాటలు తెలిసినా గానీ తెలియలేనట్టు బ్రతుకుతారని. కాబట్టి దేవుడు నాతో మీతో మాట్లాడతారు, అది మనం పట్టించుకోవాలి, దానికి మనం లోబడాలి. లోబడుతున్న కొలది మనం ధైర్యం ఇంగిరిస్తా అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి గొప్ప దేవుడు ప్రియులారా, మనల్ని పిలిచిన దేవుడు సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞాని. ఆ దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతారు, మనల్ని పోషిస్తారు, బలపరుస్తాడు, సకల సత్యములో నడిపిస్తారు. కాబట్టి భయపడవద్దు. బి స్ట్రాంగ్ అండ్ కరేజెస్. డు నాట్ బి అఫ్రేడ్ ఆర్ డిస్కరేజ్డ్. ఒకటి భయపడవద్దు అనమాట. దేవుని పిడిపోతున్న ప్రియులారా, మనం భయపడవద్దు, లేదా దిగులు పడవద్దు. దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, జయంతో నడిపిస్తాడు. గొప్ప దేవుడు మనం తోడుగా ఉన్న కాబట్టి మనం భయపడవద్దు. ఇప్పుడు దేన్ని బట్టి మీరు భయపడుతున్నారు? మనుషుల్ని బట్టి భయపడుతున్నారా? మనుషుల నిందని బట్టి భయపడుతున్నారా? సాతానుకు అబద్ధాలను బట్టి భయపడుతున్నారా? సాతాన్ని భయపడుతున్నారా? రోగాన్ని భయపడుతున్నారా? లేదంటే ప్రజల నుండి తిరస్కారం భయపడుతున్నారా? లేదంటే ఎవరైనా చంపేస్తారని భయపడుతున్నారా? దేన్ని బట్టి మీరు భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు గొప్ప దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. కాబట్టి దేవుడు తెలియకుండా మనకు ఏమీ జరగలేదన్నమాట. మన తెల్ల వెంట్రుకలంతా దేవుడు లెక్కపట్టి ఉన్నాం. దేవుడు కనులు ప్రియులారా మన మీద ఉన్నామన్నమాట. అది మాత్రంగా కూడా దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం అంతా దేవుడు మనల్ని అభిషేకించి, మనను అభిషేకంతో దింపబడినప్పుడు మన దేవుని సన్నిధితో కప్పబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. సాతాను మనను ముట్టలేదన్నమాట. అదే యేసుక్రీస్తు కోరామన్నమాట. శిష్యులు చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి, అభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు దేవునిలో ఉన్నామన్నమాట, దేవుని సన్నిధి లోపల ఉన్నామన్నమాట. దేవుని సన్నిధితో దేవుడు మనల్ని కప్పుతాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు అది జరుగుతుంది. దేవుని సన్నిధి ద్వారా ప్రశంసతో దేవుడు మనల్ని కప్పి కాపాడుతాయనమాట. దుష్టుడు అప్పుడు ప్రియులారా మనల్ని ముట్టలేదు. క్రిస్తునందున్న జీవితం అదనమాట. క్రిస్తులో మనం ఉన్నప్పుడు, క్రిస్తును కలిగి ఉన్నప్పుడు, క్రిస్తులో ఉన్న బ్రతుకంటే దేవునిలో ఉన్న బ్రతుకు అనమాట. ఇప్పుడు క్రిస్తులో మనం ఉన్నామంటే అది సేఫ్టీ అనమాట. దానికన్నా ఇంకా గొప్ప సేఫ్టీ ఏమీ లేదనమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తులో మనం ఉండడమే గొప్ప సేఫ్టీ. కాబట్టి ఓడరి స్వార్థ దర్శనం పొందిన ప్రియులారా, మనందరం క్రిస్తులో ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాము, మనం క్రిస్తులో ఉన్నాము. క్రిస్తులో ఉన్నంతకాలం ప్రియులారా మనం సేఫ్టీలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నిబంధనలు మనం ఉన్నామంటే సేఫ్టీలో ఉన్నాము. ఎందుకంటే హోలీ స్పిరిట్ ప్రసన్నతో దేవుడు మనల్ని కాపాడుతాయి. కాబట్టి దేవుడు
యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని కాపాడుతుంది. తన నామం అనే యేసే నామం అనే నామం కన్నా గొప్ప నామం, ఆ నామం ద్వారా కాపాడుతుంది. తన వాక్యం మాటల ద్వారా కాపాడుతుంది. అలాగే హోలీ స్పిరిట్ సన్నిధి ప్రసన్స్ ద్వారా దేవుడు మనను కాపాడుతుంది. అలాగే దేవునికి చాలా బలమైన దేవదూతలు కూడా ఉన్నామన్నమాట. కాబట్టి బలమైన దేవదూతల ద్వారా కూడా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన క్రీస్తు కొరకు నిలబడుతున్న ప్రియులారా ప్రతి ఒక్కరు దేవుడు కాపాడుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన భూమిలో ఎన్ని రోజు బ్రతకాలని దేవుడు కోరుతున్న రోజు దాకా దేవుడు కాపాడుతారు. తర్వాత ప్రియులారా దేవుడు మనల్ని పిలుస్తారు. అది కూడా మేలు కొరకు అనమాట. కాబట్టి భూమిలో ప్రియులారా ఈ బ్రతుకు మనకు దేవుడు ఇచ్చామన్నమాట. ఈ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి మన దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు దేవుడు నిశ్చయించిన ఆ సమయం దాకా తప్పకుండా దేవునిలో ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు తప్పకుండా బ్రతైనట్టు దేవుడు మనకు కృప చూపిస్తాడు, కన్న చూపిస్తాడు, దయ చూపిస్తాడు. తప్పకుండా దేవుడు ఆ కృప అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కీర్తనలు 91 కీర్తనలో మనం చూస్తున్నట్టే దేవుని ప్రేమించిన వారిను దేవుడు దీర్ఘాయుసు చేత దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా మనకు దేవుడు దీర్ఘాయుసు అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఒకసారి చదువుతారమా? కీర్తనలు 91 చివరి భాగంలో ఆ మాట రాయబడింది. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతన్ని విడిపిస్తాడు. సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. సాతాను జైలు నుండి దేవుడు విడిపిస్తాడు. దుష్ట మనుషుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. విడిపించి దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. అభిషేకించి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి దేవుడు గొప్ప చేస్తాడు. అది మాత్రం కాకుండా లాంగ్ లైఫ్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. లాంగ్ లైఫ్ దేవునితో భయభక్తి కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి జీవం కన్నా దేవుడు వారు దుర్మరణాలు జరగకుండా దేవుడు కాపాడుతాయి అనమాట. దుర్మరణాలు ఆగిపోతాయి అనమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా. పాదాలం మరణం దాని యొక్క తాళపు చెవులు కూడా పరువైన యేసుక్రీస్తు చేతిలో ఉంది అనమాట. కాబట్టి మరణాన్ని దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం మరణాన్ని భయపడవద్దు. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించామన్నమాట. పునరుద్ధరణ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మరణం జరగాలంటే దేవుడు పర్మిషన్ లేకుండా అది జరగలేదన్నమాట. దేవుడు అప్పుడు దాకా యేసు రక్తం యేసుదాములో ఆధారపడి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా దేవుని కొరకు బ్రతుకుతున్న వారు దేవుడు తప్పకుండా కాపాడుతారు. దేవుడు దీర్ఘాయుషు చేత దేవుడు ప్రియులారా మనను తృప్తిపరిచి నడిపించే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మన లాంగ్ లైఫ్ మనం ఒక సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. డైట్ ఆ సమయం దాకా దేవుడు కాపాడుతారు. తర్వాత దేవుడు మనం పిలుస్తారు. ఎందుకంటే మనం ఆత్మ దేవునితో పాటు నిత్యం ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ప్రియులారా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. మట్టిలోనికి వెళ్ళిపోతాయి అనమాట. ఆత్మ ఏమో దేవుని దగ్గరికి వెళితేనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒకసారి వాక్యం కూడా చదువుతాడమ్మా. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆమేన్. ఫర్ దెన్ ద డస్ట్ విల్ రిటర్న్ టు ద ఎర్త్. ఈ మట్టి ప్రియులాది మట్టిలో కలిసిపోతుంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అండ్ ద స్పిరిట్ విల్ రిటర్న్ టు గాడ్ హూ గేవ్ ఇట్. కాబట్టి ఆత్మ దేవుని దగ్గరే వెళుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? సువార్త వినే రక్షణ పొందిన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని యొక్క బలమైన చేతిలో ఉంది అనమాట. మన ఆత్మ దేవుని యొక్క బలమైన చేతుల్లో మన ఆత్మ ఉండడం అది జయమని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మలో మీ ఆత్మ దేవుని చేతిలో ఉన్నామంటే మీరు సేఫ్టీలో, మీ ఆత్మ సేఫ్టీలో ఉన్నట్టే. క్రిస్తులో మనం ఉండడం అంటే సేఫ్టీలో ఉండదు. దానికన్నా గొప్ప సేఫ్టీ ఏమీ లేదు. కాబట్టి ఆత్మ దేవుని చేతిలో ఉండడమే గొప్పది. కాబట్టి మనం ఆత్మ దేవుని చేతిలో ఉన్నప్పుడు మనం క్రిస్తునందు నిద్రించిన మన ఆత్మ తప్పకుండా దేవుని దగ్గర పోతుంది. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది చివరి శ్వాసం దాకే మనం క్రిస్తు కొరకు, సత్యం కొరకు, పరిశుద్ధ కొరకు, వాక్యం కొరకు మనం నిలబడాలన్నమాట. మరణం దాకా మనం నమ్మకం ఉండాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మరణం దాకా మనం నమ్మకం ఉండాలి.
ఇప్పుడు జీవగిరీడం దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆత్మ దేవుని చిత్తంలో ఉండడమే గొప్పది. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. లూకోసు వార్త ప్రియులారా 12:4 నుండి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దేహాన్ని చంపేవారిను మనుషులు మాక్సిమం ఏం చేస్తారు? దేహాన్ని చంపుతారేమో, కానీ అలాంటి ఉన్న మనుషులను భయపడవద్దు అని దేవుడు చెప్పారు. ఎందుకంటే ఈ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మను మాత్రం ఏ ఒక్క మనిషి గాని మన ఒక ఆత్మను, కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏ ఒక్క సాతాను గాని ఏ ఒక్క మనిషి గాని ముట్టలేదు, తాకలేదు. అది దేవుని చిత్తంలో ఉంది అనమాట. మట్టి ఏమో మట్టిలో ఎప్పుడైనా కలిసిపోతుంది. హల్లెలూయా. కానీ ప్రియులారా, మనం ఈ ఆత్మను మాత్రం ఏ ఒక్క సాతాను గాని ఏ మనిషి గాని మనం కొత్తగా జన్మించిన ఆత్మను ఏమీ చేయలేదు. అందుకొరకు యేసుక్రీస్తు ఏం చెప్పారు? మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ మట్టి అంటే ప్రియులారా, ఈ శరీరం అంటే ఒక కవరింగ్ మాత్రమే, అది కాదు నిజమైన మనిషి, అది కాదు అనమాట. మన ఆత్మ అనమాట, స్పిరిట్ అనమాట. కాబట్టి స్పిరిట్, కాబట్టి ప్రియులారా స్పిరిట్ చాలా ఇంపార్టెంట్, మన ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఆత్మ మనం అనమాట. నేను ఉండే ఈ ఆత్మ నా సోదర. కాబట్టి ఈ శరీరంలో అది ఉంది అనమాట, ఈ శరీరంలో నివాసం చేస్తున్నా అనమాట, అంతే. కాబట్టి ప్రియులారా మనకు 3 భాగాలు ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కాబట్టి ఈ ఆత్మ కొత్తగా జన్మించిన ఆత్మ, కాబట్టి దాన్ని ఏ సాతాను ఏ మనుషులు ఏమీ చేయలేరు. అందుకొరకు 1 యోహాను 5:18 రాయబడింది, సాతాను మిమ్మల్ని ముట్టలేదు అని ప్రభు చెప్పారు. అంటే దానికి అర్థం మన ఆత్మను ముట్టలేదు, కొత్తగా జన్మించిన మన ఆత్మను ముట్టలేదు. ఎందుకంటే ఆత్మ మన మాత్రం కాదు, దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిబంధనలు పొందినప్పుడు ఆ దేవుని ఆత్మ మన ప్రాణం శరీరం అంతా కూడా కప్పబడిన స్థాయిలో మనల్ని కాపాడుతుంది అనమాట. అందుకొరకు పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి. పెంతెకోస్తు అనుభవం, పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్క దేవుని బిడ్డలు నింపబడాలి. అప్పుడు మనం ఆత్మ మాత్రం కాకుండా ప్రాణం శరీరం అంతా కూడా దేవుని ప్రశంసతో దేవుడు ఆ కాపుదల మనకు ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు ఎక్కడైతే దేవుడు నివాసం చేస్తాడో దేవునితో పాటు ఇంకా దేవదూతలు కూడా మనకు కాపుదల ఉంది అనమాట. దేవుడు దేవదూతలు, అది మాత్రం కాకుండా మనం అనదరి యేసు రక్తంలో ఆధారపడుతున్నాం కాబట్టి ఆధారపడాలి, యేసునామములో ఆధారపడాలి, వాక్యమైన గడకం మనం వాడుకోవాలి. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది క్రియలను జయించుకొని ఈజీగా మనం ముందుకు వెళ్ళవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు సాతాను ఓడించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అది ప్రొక్లైన్ చేయాలి, అంతే. మనం అది ప్రొక్లైన్ చేయాలి, మనం అది ప్రకటించాలి. మనం ఆ సాతాను దేవుడు మనకి ఇచ్చిన అధికారంతో గద్దించాలి. కాబట్టి ఫియర్ స్పిరిట్ కూడా మనం యేసునామములో గద్దించాలి. ఏ ఒక్క స్పిరిట్, ఏ ఒక్క దురాత్మ అయితే మీకు ఇబ్బంది పెడుతున్నారో దాన్ని మనం యేసునామములో మీరు దానికి వ్యతిరేకంగా నిలబడాలి. యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి, యేసు గడ్గం అంటే వాక్య గడ్గం మనం వాడుకోవాలి, ఆత్మ గడ్గం మనం వాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం సాతానుకు వ్యతిరేకంగా యేసునామములో నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లో సాతానుతో మనం ఏకీభవించవద్దన్నమాట. క్రీస్తుతో మనం కలిసి ముందుకు వెళ్ళాలి. క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు జయం అన్నదైనా మనం ఈ సాతాను తొక్కుకొని వెళ్ళినట్టు దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఫియర్ స్పిరిట్ యేసునామములో తొలగిపోయినాక ఇంకా మిగిలిన ఏ స్పిరిట్ అయినా దురాత్మల సంబంధమైన స్పిరిట్ అపవాదికరీలు యేసునామములో మీకు వ్యతిరేకమైన ప్రతి అపవాదికరీలు యేసునామములో అది బ్రేక్ అయిపోయినాక, అది తొలగిపోయినాక, అది కోపం స్పిరిట్ అయినా సరే, పగ స్పిరిట్ అయినా సరే, బిటర్నెస్ స్పిరిట్ అయినా సరే, మర్డర్ స్పిరిట్ అయినా సరే, వ్యభిచార ఆత్మ అయినా సరే, అసూయ స్పిరిట్ అయినా సరే, అనేకత స్పిరిట్ అయినా సరే, రకరకాలు ఉంది అనమాట. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రియులారా మనం యేసునామములో నిలబడాలి. బైబిల్లో రాయబడింది, దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించుడి పారిపోతాయి. కాబట్టి మనం నిలబడాలి, దానికి వ్యతిరేకంగా నిలబడాలి. యేసునామములో దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయాలి. అప్పుడు అపవాదికరీలు ప్రియులారా మన జీవితం నుండి, మన రాష్ట్రం నుండి, మన దేశంలో ఉన్న అపవాదికరీలు అందరూ కూడా లయమైపోతుంది అనమాట. కాబట్టి మనం యేసునామములో నిలబడాలి. ఇప్పుడు దేవుడు మాత్రం ప్రియులారా మనల్ని తప్పకుండా కాపాడుతారు. కాబట్టి మన సాతానుకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు అపవాది మిమ్మల్ని ఆయుస్సు చెందక ముందు మిమ్మల్ని నాశనం చేయడానికి వీల్లేదు అనమాట. దేవుడు ఒప్పుకోలేదు ప్రియులారా. కాబట్టి మనం అపవాదిని భయపడవద్దు, సాతాన్ని భయపడవద్దు. సాతాను మనల్ని ఏమీ చేయలేదు.
లూకాసు వార్త 10:19 చదువుతారమ్మా. లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. ఏదియు మీకు ఎంత మాత్రమేను హాని చేయలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణకు వస్తూ సాతాను 100% సాతానుకు తలను శిరస్సును నాశనం చేసిన, సాతాను పూర్తి 100% ఓడించిన అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాడు, మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇది మనం చూడాలి, మీరు చూడాలి. గొప్ప యేసే పరిశుద్ధాత్మ వలన మీలో నివాసం చేస్తున్నాడు, రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు మహిమ శరీరం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని మనల్ని అనుదినం కాపాడుతానన్నమాట. అందుకొరకు ప్రియుల దుష్టుడు మనను ఏమీ చేయలేదు. కానీ మనం యేసు రక్తం యేసునామములో ప్రార్థన చేసినప్పుడు అపవాది క్రియలు లయమైపోతుంది. కాబట్టి మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనమాట. యేసునామములో మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, యేసునామములో మీరు ఆరాధన చేస్తున్నారు కదా, యేసునామములో ప్రార్థన చేసుకొని మాటలు పలుకుతున్నారు కదా, ఆ మాటల వలన దయ్యాల క్రియలు లయమైపోతుంది. అది అపవాదికి తెలుసు. అందుకొరకు అపవాది ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? భయం స్పిరిట్ మీలోనికి పంపించి మీరు మాటలు చెప్పకుండా, అంటే యేసునామములో మాట్లాడకుండా, యేసునామములో ప్రార్థన చేయకుండా, యేసునామములో ఆరాధన చేయకుండా, యేసునామములో సువార్త చెప్పకుండా మిమ్మల్ని ఆపడానికి అడ్వాన్స్ గా ప్రయత్నం చేస్తుంది అనమాట. కాబట్టి దేవుడేమో ఫియర్ స్పిరిట్ నుండి తప్పకుండా విడిపిస్తాడు, భయం నుండి దేవుడు విడిపిస్తాడు, తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది యెరెమయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని పిలుపు పొందిన యెరెమయాతో దేవుడు చెప్పిన ఒక మాట కూడా ఇప్పుడు ఇలా మనం చదువుదాం. యెరెమయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఆమేన్. గర్భములో నేను నిన్ను రూపింప మునిపే నిన్ను ఎరుగుతాను. కాబట్టి దేవుడు ప్రియులారా మనం గర్భములో పిండాగారంగా మనం ఉన్నప్పుడే, దానికి ముందే దేవుడు మనం చూసామన్నమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని క్రీస్తునందు ఎన్నుకున్నాము, నియమించామన్నమాట. దేవుడు మనను ఏర్పరచుకున్నామన్నమాట. కాబట్టి నా పట్ల మీ పట్ల దేవుని యొక్క సంకల్పం మన తల్లి గర్భములో ఉన్నప్పుడు, అంటే దానికంటే ముందే దేవుడు మనల్ని ఎరిగామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునుపు అని రాయబడింది. అంటే దానికి అర్థం జగత్ పునాది వేయబడక మునుపు మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. లేదంటే జగత్ పునాది వేయబడక మునుపు మనను ఎలాగో దేవుడు ఎన్నుకున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరిచినట్టు దేవుని హృదయంలో దేవుడు నిర్ణయించామన్నమాట. ఇప్పుడు దానికి ముందే మనం కూడా ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనం అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. అంటే మన ఆత్మ స్పిరిట్ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దేవుడు ప్రియులారా మనకు బ్రతికించాము. ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది మనం దేవుని తలంచుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని రాజ్యం కొరకు బ్రతకాలి, దేవుని మాట కొరకు నిలబడాలి, దేవుని ప్రేమించే వ్యక్తిగా నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని నిర్మించిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ప్రియులారా, మన మనుషులు నిర్మించే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది అంటే దేవునితో మనం సహవాసం చేయాలి, ఫెలోషిప్, దేవునితో ఫ్రెండ్షిప్, దేవునితో సహవాసం చేయాలన్నమాట. కాబట్టి ప్రియులారా దేవునితో సహవాసం చేయడానికి కొరకు తల్లి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి దేవునితో మనం అదేమైనా సమయం గడపడం తప్పు కాదు. దాని కొరకు దేవుడు మనల్ని నిర్మించాము. కాబట్టి దేవునికి మన హృదయం ఇవ్వాలి, దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆ దేవునితో మనం సమయం గడపాలి. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభుత్వం మనం అధికంగా సమయం గడపాలి. ఇప్పుడు అధికంగా సమయం గడుపుతున్నప్పుడు నా పట్ల ఉన్న, మీ పట్ల ఉన్న దేవుని చిత్తాలు తప్పకుండా అది నెరవేర్చబడుతాయి. అపవాది క్రియలు లయమైపోతాయి అన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా చెప్తున్న గొప్ప మాట ప్రియులారా మనం చూసినట్లయితే 6వ దినం 6-7వ దినం సేమ్ అదే. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యుద్ధకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను.
వారికి 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 భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడవద్దు. అంటే దేవుని కంటే మనుషులు అంటే మనుషులు గొప్పవారమని ఒకవేళ మీ మనసులో మీరు అనుకున్నారేమో, పలానా వ్యక్తి పలానా వారు అందరూ మనసులు పెట్టుకొని ఆ పిక్చర్ అంతా పెట్టుకొని దేవుని కంటే గొప్ప స్థాయిలో వారు మనసులను పెట్టి ఉండవచ్చేమో. కాబట్టి దేవుడు చెప్తున్నారు, భయపడవద్దు. అండ్ డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ఐ విల్ బి విత్ యూ అండ్ విల్ ప్రొటెక్ట్ యూ. కాబట్టి దేవుడు పిలిచిన దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు కాపాడుతారు. బాధ్యత దేవుని చేతులు ఉంది అనమాట. దేవుడు కాపాడుతారు ప్రేరణ. కాబట్టి మన ధైర్యంతో ఉండాలి. ఐ విల్ బి విత్ యూ అండ్ విల్ ప్రొటెక్ట్ యూ, ద లార్డ్ హౌస్ స్పోకెన్. కాబట్టి దేవుడు చెప్పినమాట. కాబట్టి దేవుడు ప్రియులారా దేవుడు తన మాటలు మనకు బయలుపరుస్తాడు. దేవుడు అభిషేకిస్తాడు. ఫలానా అంటే సువార్త చెప్పమని దేవుడు మనకు ప్రేరణ ఇస్తాడు. ఫలానా వ్యక్తితో ప్రభు గురించి మాట్లాడమని చెప్తాడు. అప్పుడు మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి చెప్పాలన్నమాట. ఎందుకంటే చెప్పినప్పుడు మాత్రమే వ్యక్తులు, అప్పుడు మాత్రమే సాతానుకు నష్టం వస్తుంది, దేవుని రాజ్యం ఇంకరిస్తూ అవుతాయి అనమాట. కాబట్టి అపవాదికరులు ఏమైపోవాలి, నా ద్వారా మీ ద్వారా అపవాదికరులు లేపరచాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు అభిషేకించి మనను అధికంగా బలపరచినాక, కాబట్టి దేవుడు ప్రియులారా మనతో దేవుడే మన ద్వారా మాట్లాడతారనమాట. కాబట్టి మనం ఇంకా పర్మిషన్ అవసరం. దేవునికి మన పర్మిషన్ మనం ఇచ్చామా? సువార్త రక్షణ పొందినప్పుడు మనం పర్మిషన్ ఇచ్చామన్నమాట. ఏం చెప్పారు? మనం సువార్త విని రక్షణ పొందినప్పుడు రోమలకు రాసిన పత్రిక 10:9-10 ప్రకారం యేసుక్రీస్తుని మన హృదయంలో విశ్వసించింది, నోటితో యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు నా ప్రభువుని మనం ఒప్పుకున్నామా లేదా? కాబట్టి యేసుక్రీస్తు మన ప్రభువు ఎల్లప్పుడూ ఉండాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మన ప్రభువు ఎల్లప్పుడూ ఉండినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు ఆత్మ అన్నమాట. సాతాను కూడా స్పిరిట్ అన్నమాట, అన్క్లీన్ స్పిరిట్. కాబట్టి దేవునికి ఏం అవసరం? శరీరం అవసరం, బాడీ అవసరం, ఈ శరీరం అవసరం అన్నమాట. దేవుడు ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి అవసరం, మనల్ని అవసరం అన్నమాట ఈ భూమిలో పని చేయాలంటే. కాబట్టి మన ఆత్మ ప్రాణ దేవునికి సమర్పించిన వ్యక్తులను దేవుడు వాడతారు. కాబట్టి మన నాలుకను సమర్పించాలి, మన హృదయాన్ని సమర్పించాలి, మన జీవితాన్ని సమర్పించాలి. ఎవరు నన్ను వాడుకోము. ఇప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతారు, లేదంటే దేవుడు మాట్లాడలేదు, మనం ఒప్పుకోలేదు అంటే, మన నో చెప్పినట్లయితే దేవుడు మనల్ని వాడుకోలేదు. కాబట్టి మన నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకం ఉన్న తప్పుడు నిర్ణయాలు ప్రియులారా మనం తీసుకొని ఉంటే దేవుడు మనల్ని వాడలేదు, మన దేవుని చిత్తంలో లేదనమాట. మన దేవుని చిత్తంలో ఉన్నామని చెప్తారమ్మ. కాబట్టి పూర్తిగా దేవుని చిత్తంలోనికి రావాలి. ఒకటి యేసు రక్తంలో ఆధారపడి పడడం దేవుని చిత్తమే, యేసునామంలో ప్రార్థన చేయడం దేవుని చిత్తమే, ఆరాధన చేయడం దేవుని చిత్తమే. అలాగే ప్రతి విషయంలో దేవుని చిత్తం చేయాలన్నమాట. కొన్ని విషయంలో మన దేవుని చిత్తం చేస్తున్నారు, మంచిది. ఇంకా కొన్ని విషయంలో దేవుని చిత్తం చేయడం లేదేమో. కాబట్టి ప్రియులారా మన అన్ని విషయంలో దేవుని చిత్తం, తండ్రి ఇష్టం చేయడం అది చాలా గొప్పది, దేవునికి స్తోత్రం. కొన్ని విషయంలో మీరు దేవుని చిత్తం చేస్తున్నారేమో, మంచిది. కానీ దేవుడు కోరుతుంది అన్ని విషయంలో దేవుని ఒక తండ్రి చిత్తం మనం చేసే బిడ్డలుగా ఉండడం, ఇంకా తండ్రికి అది ఇష్టమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అది సంపూర్ణ సమర్పణంలోనికి రావాలి. అప్పుడు మాత్రమే పూర్ణంగా దేవుని చిత్తం చేసే బిడ్డగా బ్రతుకుతాయి అనమాట. లేదంటే కొద్ది చిత్తం చేస్తారేమో, కొద్ది మన ఇష్టం, కొద్ది దేవుని చిత్తం, కొద్ది మన ఇష్టం. అప్పుడు దేవుని యొక్క చిత్తాలు, దేవుని యొక్క ప్రణాళికలు, ఆశీర్వాదాలు పూర్తిగా మనం అనుభవించలేని పరిస్థితి వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా మనం దేవునికి అభయిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని కాపాడుతారు, దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. లేదా పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు తప్పకుండా కాపాడుతాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు దేవుని కొరకు మనల్ని మనం సమర్పిస్తాం. కాబట్టి 9వ చదవండి అమ్మా. 9వ. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు వాక్యం ప్రదర్శిస్తాడు, దేవుడు మన ద్వారా మాట్లాడతారు. అప్పుడు మన పరిశుద్ధాత్మతో ఏకీభవించి మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడలేదు అని చెప్పిండే అపవాదికరులు లేమైపోలేదన్నమాట. అపవాదికరులు లేమైపోవాలంటే
పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి చిత్తమైన వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వెళ్ళి పని చేస్తాయి అనమాట. ఇప్పుడు సాతాను గర్రెలు లయమైపోతాయి. అలాగే దేవుడు మనల్ని వాడతారు, అభిషేకించి వాడతారు. దేవుని చిత్తమైనది నాటాలి, దేవుని చిత్తం లేనిది అంతా కూడా దేవుడు నాశనం చేస్తాయి అనమాట. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం అభిషేకించి అదేవిధంగా యేసునామములో బలపరచున్నాక, ఒకవేళ ప్రియులారా మనం భయపడి ఉండే ఏం జరుగుతుంది? 17వ వచనం అమ్మ, అదే 17వ వచనం చూడండి. కాబట్టి నీవు నడుమును కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. సోదరు, కాబట్టి మనం ధైర్యంతో నిలబడాలి, మన దేవునికి లోబడి నిలబడాలి అన్నమాట. లేదంటే మనం సిగ్గుపడడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని మాటలు మనకు చెప్పేవారు ఉండాలి. ఆత్మ గడ్గం మనం వాడుకోవాలి అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆత్మ గడ్గం వాడుకోవాలి, పరిశుద్ధాత్మ వలన ఆత్మ గడ్గం వాడుకోవాలి. అది వాడుకోకుండా దయ్యాలు ఫియర్ తీసుకొని పెడతారేమో. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ నింపబడి మనం మాట్లాడుతున్నప్పుడు అపవాదికరులు లయమైపోతాయి. అందుకొరకు ప్రియులారా, ఈబుల్ స్పిరిట్ భయపెట్టి మాట్లాడకుండా చేస్తాడనమాట దేవుని బిడ్డలు. కాబట్టి దాన్ని ప్రియులారా మన ప్రార్థన పూర్వకంగా జయించాలి. తండ్రి చిత్తం చేసినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించిన కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి దేవుని సువార్త మనం ప్రకటించాలి. దేవుని మాటలు మనం తెలియపరచాలి, ఇద్దరులకు తెలియపరచాలి. అది వెళ్ళి అది వెళ్ళిన వారు, రిసీవ్ చేస్తున్న వారికి విడుదల వస్తాయి అనమాట. వారి సాతాను రాజ్యం నుండి బయటపడతాయి, అపవాదికరులు ఏమైపోతాయి అనమాట. కాబట్టి మనం అపవాదితో కలిసి బ్రతకవద్దు, భయపడి అపవాదితో కలిసి బ్రతకవద్దు. కానీ మనం ధైర్యం పొందుకొని యేసుతో కలిసి బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం భయపడి అపవాదితో కలిసి ఇండైరెక్ట్ మనం బ్రతకవద్దు. కానీ మన ధైర్య పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. అలాగే మనం దేవుని రాజ్యం వరకు దేవుని పక్షంగా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా, మనం చూసిన దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూడండి 18వ వచనం చదవండి. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ప్రాకారము గల పట్టణం అంటే చాలా సేఫ్టీ, ఫోర్టిఫైడ్ సిటీ అనమాట. అంటే కాపుదల కలిగిన సిటీగా దేవుడు మనల్ని కాపాడుతాడు అనమాట. అది మాత్రం కాకుండా ఇంకా లైక్ అన్ ఐరన్ పిల్లర్ ఓర్ ఏ బ్రాన్స్ వాల్, లైక్ అన్ ఐరన్ పిల్లర్ గా దేవుడు మన ఆత్మను ఐరన్ పిల్లర్ గా మారుస్తాడు అనమాట. అంటే దేవుడు అలాగా బలపరుస్తాడు. ఐరన్ పిల్లర్ ప్రియులారా, మనం చూసినట్లయితే దాన్ని ఎవరైనా కొట్టులైతే అదే నాశనం అయిపోతుంది అనమాట, ఐరన్ పిల్లర్. కాబట్టి దేవుడు మన ఆత్మను ఐరన్ పిల్లర్ గా దేవుడు మారుస్తాడు అనమాట. అంతగా దేవుడు మన ఆత్మను పరిశుద్ధాత్మదులు వాక్యం ద్వారా దేవుడు హోలీస్పిరిట్ దేవుడు బలపరుస్తాడు. ఐరన్ పిల్లర్ ఓర్ ఏ బ్రాన్స్ వాల్. కాబట్టి అది అంటే మన ఆత్మను అంతగా దేవుడు స్ట్రాంగ్ చేస్తాడనమాట. స్ట్రాంగ్ చేసి దేవుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మదుడు అభిషేకించి మనం మాట్లాడినట్టు దేవుడు బలపరుస్తాడు. అపవాదికి వ్యతిరేకంగా దేవుడు మనల్ని వాడతారు. అప్పుడు భయం తొలగిపోతుంది. భయం స్పిరిట్ కానీ అపవాదికరులు అంతా నా ద్వారా నీ ద్వారా తొలగిపోతుంది. ఒకప్పుడు ఈ స్పిరిట్ మనల్ని ప్రభావం చేసి బంధించి పెట్టారేమో. కానీ వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బంధకాల నుండి విడిపించి బంధించబడిన అనేకులు ఉన్నారనమాట. బంధించబడిన స్థాయిలో అనేకులు ఉన్నారు. దేవుడు అది చూస్తున్నాం అనమాట. వారిను ఏ విధమైన రక్షించాలని దేవుడు కోరుతుంది. వారు ఏ విధమైన సరే సాతాను చేయి నుండి దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు దాని కొరకు మనల్ని కూడా పిలిచామన్నమాట. కాబట్టి మనం కూడా సమర్పించుకొని ఉంటే మనల్ని కూడా దేవుడు అభిషేకించి బలంగా దేవుడు వాడతారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసాన్ని కూడా దేవుడు ఈ అంత్యకాలంలో కడవరి కాలంలో అభిషేకించి దేవుడు చాలా బలంగా వాడతారు. శత్రుడైన సాతానికి వ్యతిరేకంగా వాడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి సమర్పించాలి, పూర్తిగా మనం సమర్పించాలి. కాబట్టి ఎవరు దేవుని చేతుల్లో బాధపడుతుంది అని కాదు ప్రాముఖ్యం, ఎవరినో దేవుడు వాడబడుతున్నారని కాదు, దేవుడు తన పని చేస్తున్నారు. నా ద్వారా మీ ద్వారా మన అందరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేస్తాడనమాట. కాబట్టి ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో, యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతారో వారికి యజమానుడైన యేసుక్రీస్తు తప్పకుండా మీ యొక్క నమ్మకమైన సేవని బట్టి, మీ యొక్క నమ్మకమైన పనిని బట్టి రివార్డు ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తాడనమాట.
మనుషులు కాదు, దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుని అనుభవించుడు దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు తప్పకుండా కాపాడతారు, బలపరుస్తాడు. అనేకలు నా ద్వారా మీ ద్వారా బిడదలు మేలు పొందుతారు. కాబట్టి ఇప్పుడు మనం గట్టిగా నిలబడాలి. మనం యేసు క్రీస్తుతో కలిసి గట్టిగా నిలబడాలి. కాబట్టి భయపడి మనం అపవాదితో మనం ఏకీభవించవద్దనమాట. ఫియర్ స్పిరిట్ తో మనం ఏకీభవించవద్దనమాట. అపవాదితో మెల్లగా మనం అండర్స్టాండింగ్ లోకి రావద్దు అనమాట. ఎందుకంటే అపవాదితో ఎవరైతే ఏకీభవిస్తారో వారందరినూ అపవాది నాశనం చేస్తుంది. యోహాను సువార్త 10:10 ప్రకారం దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం కన్ను మోసుకొని ఉండవద్దు అనమాట. కాబట్టి ఫియర్ నుండి లేదా అపవాది సంబంధమైన అన్నిటి దేవుడు బయట దేవుడు విడిపించినాగా, అలాగే దేవుడు విడిపించి అభిషేకించి బలపరిచి దేవుడు ప్రేమతో నుండి అనేకలకు దేవుని దగ్గర ఈశ్వరంలో మనల్ని దేవుడు వాడినాక. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తునందు ఒకవేళ నిద్రించినా గానీ అది కూడా మనకు మేలే. ఎందుకంటే మన ఆత్మ దేవుని చేతిలో ఉంది. యేసు రక్తం ద్వారా మన పాపక్షమానం పొందిన వారం. కాబట్టి మన క్రిస్తును నిద్రించినా గానీ మన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళొద్ది, దేవదూతలు తీసుకొని పోతుంది. మనం పాదాల నరకంలోనికి వెళ్ళలేదన్నమాట. గ్యారంటీ అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన పాపక్షమానం ఉంది. యేసునామములో ఆధారపడి ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నా మన ఆత్మ దేవుని దగ్గరికి ప్రసంగిలో రాయబడినట్టు మట్టిలో కలిసిపోతే గానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మ 100% గ్యారంటీ అంటే సేఫ్టీలో ఉంది అనమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు, తన ప్రేమతో నుండి మనల్ని బలపరుస్తాడు, అభిషేకించి బలపరుస్తాడు. కాబట్టి అనేకలకు దేవుని దగ్గరగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఫియర్ స్పిరిట్ కు వ్యతిరేకంగా మనం నిలబడాలి, దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి, దానికి వ్యతిరేకంగా మన మాటలు పంపాలి అనమాట. యేసునామములో ఫియర్ వెళ్ళిపోయినా కానీ మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏ విధమైన ఫియర్ అయినా సరే దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అనమాట. మనుషు భయం కావచ్చు, సాతాను గురించిన భయం కావచ్చు, మరణ భయం కావచ్చు, ప్రాణ భయం, రోగ భయం, తిరస్కార భయం, ఆ భయానికి వ్యతిరేకంగా యేసునామములో నిలబడాలి, మాట్లాడాలి, వెళ్ళిపోయినా కానీ చెప్పాలి అనమాట. అప్పుడు అది కదలుతుంది అనమాట, అది పారిపోతుంది అనమాట. దేవుడేమో మనల్ని బలపరుస్తాడు. కాబట్టి అపవాది దురాత్మలు ఏదైనా సరే దానికి వ్యతిరేకంగా ప్రియులారా మనం మాట్లాడాలి, నిలబడాలి. కోపం పెట్టిన యేసులో వెళ్ళిపోయినా కానీ చెప్పాలి. అపరాధ భావం తీసుకుని వస్తున్న దయ్యమైతే యేసులో దానికి వ్యతిరేకంగా నిలబడాలి అనమాట. దురాశ అయినా దానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఏ స్పిరిట్ అయితే ప్రియులారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో దానికి వ్యతిరేకంగా యేసునామములో నిలబడాలి, మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. తప్పకుండా అపవాది క్రియలు లేకపోతుంది. కాబట్టి మన ప్రభుత్వం కలిసి నిలబడాలి, పరిశుద్ధాత్మతో కలిసి నిలబడాలి. అప్పుడు మనం ఇంకా ఒక నూతన లెవెల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దీవెన కూడా ఎక్కువ మనం అనుభవిస్తానమాట. అపవాది క్రియలు లయపరచబడుతున్న కొలది దీవెన కూడా ఎక్కువ మనం దేవుని చిత్తానుసరమైన దీవెన కూడా మనం ఎక్కువ అనుభవిస్తానమాట. అది అనుభవంగా మార్చబడుతుంది. కాబట్టి మనం నిలబడాలి, అపవాదికి వ్యతిరేకంగా ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. దేవుడు మనల్ని బలపరిచినాక, అభిషేకించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు దేవా. ఈ మీటింగ్లో ప్రార్థన ఏకీభవిస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాం. ప్రతి ఒక్కరి పడిన ప్రభావ మీ చిత్తం, మీ ప్రణాళిక వారి జీవనంలో జరిగినట్టు దేవా కృపదేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను తండ్రి విడిపించము తండ్రి దేవా, పూర్తిగా విడిపించము తండ్రి దేవా. రక్షణ లేని వారికి ప్రభావ రక్షణ దేవా దేశమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి దేవా. మీ రక్తం యేసు రక్తం ద్వారా పాపక్షమానం నిత్య జీవన్ యేసు క్రీస్తువులో నమ్మిన ప్రతి వారికి ఉందని ఆ సత్య సువార్త అందరిని గ్రహించంటూ అందరి ఆత్మ కణులు, ఆత్మ చెవులు ప్రభావ తరోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అందరి రక్షణ పొందినట్టు ప్రభావ కృప చూపని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే రక్షణ పొందిన అందరిని బట్టి స్తోత్రం. వారు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా అనుదినం బలపరచబడి, ఆత్మలో బలపరచబడి ప్రతి విధమైన అపవాద్యను తంత్రాలను అనుదినం జయించుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి అభిషేకం ప్రతి ఒక్కరికి దేవా అధికంగా దయచుకుని ప్రార్థనిస్తున్నాం. ప్రజల్లో ఇబ్బంది పెడుతున్న ప్రతి అపవాద సంబంధమైన దురాత్మ సంబంధమైన కద్ది క్రియలు యేసు రక్తం యేసులో పడి అది లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పంపబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో జీవ ఆత్మలాగా మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఫియర్ స్పిరిట్ నుండి బయట పడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలపరచము తండ్రి. అపవాదికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరిను అభిషేకించి బలపరిచి మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిను మీ నామంలో దీవిస్తున్నాం తండ్రి. బలపరచము తండ్రి. కృపదయము తండ్రి.
నూతన అభిషేకంతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ ప్రేమతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలపరచుము తండ్రి, అదేవిధంగా బలపరిచి దేవా సాతాను తొరుపుకొని అనుదినం జయంతో ముందుకు వెళ్ళే కృప తండ్రి ప్రతి ఒక్కరికి అధికంగా యేసయ్య మీరు దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబాకార బిలాసుగోలు కోరమిదే ప్రజలకు వ్యతిరేకమైన అభావాధికారులు ఏ సోమలో సంభూరంగా అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్క జీవితంలో దేవా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం కింద అభయిస్తున్నాం. ఈ రోజు గొప్ప తండ్రి దేవా యేసునామములో ప్రతి ఒక్కరు దేవా సంతోషంగా సమాధానం అనుభవించుకొని ఆశీర్వాదాలు అనుభవించుకొని ముందుకు వెళ్ళే కృప దేవా దయచేయము తండ్రి. అనగలతో దేవా మీ ప్రేమ సువార్త చెప్పినట్టు ప్రతి ఒక్కరిను బలపరచమని ప్రార్థనిస్తున్నాం, దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.